సనాతన స్పెక్ట్రమ్ కి స్వాగతం. సనాతన స్పెక్ట్రమ్ ఇంటర్వ్యూలు వరుసగా జరుగుతున్నాయి. పబ్లిక్ నుంచి స్పందన వస్తుంది. చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు, కామెంట్ల రూపంలో కూడా పెడుతున్నారు. ఎక్కువ మంది బాగుంది అని ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. కొద్ది మంది మాత్రం మీరు హిందూ వ్యతిరేకులు, హిందువులకు వ్యతిరేకంగా క్రిస్టియన్ ఫండెడ్, ముస్లిం ఫండెడ్ అనే కామెంట్లు కూడా చేస్తున్నారు. అసలు సావర్కర్ కూడా మతం గురించి ఏం చెప్పాడు? సావర్కర్ RSS సంబంధించిన ఆర్జునులో ఒకడు. మరి ఆయన ఏమన్నాడు? అనేక అంశాలని కూడా ఈ రోజు ఎపిసోడ్ గా మనం మాట్లాడుకుందాం. నిజంగా రమణమూర్తి గారిని కూడా అడుగుదాం, ఏ క్రిస్టియన్ ఫండింగ్ రమణమూర్తి గారు వెల్కమ్ అండి. వరకు నాకైతే క్రిస్టియన్స్ అయినా ముస్లింస్ అయినా హిందువులైనా ఫండ్ ఇస్తే ఉద్యమాల పరంగా తీసుకోవడానికి మనకేమి ఇబ్బంది ఉంది? మంచిదే, సంతోషం, హ్యాపీగా తీసుకుంటాం. ఏ ఉద్యమాలు? కానీ నేను జయ భారత్ ఉద్యమానికి ప్రధాన కాబట్టి వీఆర్ ఓపెన్ టు ది పబ్లిక్, దాన్ని ఏం తప్పట్లేదు. కానీ వాళ్ళ మత ప్రయోజనాల గురించి వాళ్ళు మనకి ఫండ్ ఇవ్వడం అనేది అది పెద్ద జోక్. ఎందుకంటే చాలా మంది ఏ విధంగా అయితే మనం వాస్తవాలు చెప్తుంటే, అటు RSS మీదనన్నా లేకపోతే వేరే సావర్కర్ మీదనన్నా లేకపోతే ఆవుకి సంబంధించినటువంటి విషయాల మీద వాళ్ళు చేసే దాడులను విమర్శిస్తున్నా మనం మాట్లాడుకుంటే చాలా మంది బాధపడుతూ ఇలాంటి కామెంట్లలో నేను కూడా చూస్తున్నాను. మీరు ముస్లింలే, మీరు క్రిస్టియన్లే, మీరు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముస్లిం ఫండమెంటలిజం మీద కూడా నేను ఇంతే స్థాయిలో దాడి చేస్తున్నాను. ఇప్పుడు కాదు, విజయవిహారం రోజుల నుంచి నాకు అది ఉన్నది. విజయవిహారంలో పాకిస్తాన్ భవిష్యత్ అని అద్భుతమైన ఎపిసోడ్ రాశాం. 5-6 పార్ట్లు వచ్చింది. చాలా మంది ఫాన్స్ ఉండేవాళ్ళు. అలాగే జమాతా ఇస్లామీ పార్టీకి సంబంధించి నేను ఆల్రెడీ పుస్తకాలు రిలీజ్ చేశాను, ప్రసంగాలు చేశాను. దానివల్ల చాలా తీవ్రమైనటువంటి కలకలం గానీ లేకపోతే దాడుల స్థాయిలో ఆలోచనలు గానీ అక్కడ దాకా కూడా వెళ్ళారు. అసలు విజయవిహారం ప్రారంభించినప్పుడు మేము 2000 సంవత్సరాల 5 మొట్టమొదట నా మీద పెట్టినటువంటి కేసే ప్రాఫిట్ మీద లేకపోతే క్రీస్తు మీద, మరి మేరీ మీద మేము ఏదో కామెంట్ చేసాం అని పెట్టారు. మేము పెట్టలేదు, దయానంద సరస్వతి ఒపీనియన్స్ రాస్తున్నాను నేను. మేరీ గర్భము, కుంతి గర్భము రెండు కూడా అసహజమని ఆయన అన్నాడు. హిందూ మతంలో కూడా చాలా రాముడు కృష్ణుడు అవతారాలే కదా అన్నాడు. ఇంకా చాలా చాలా నెలల పాటు దాన్ని సీరియల్ కింద నడిపాం. దాంట్లో కేవలం ప్రవక్త మీదను దీని మీద రాసింది, యేసుక్రీస్తు మీద రాసింది. మా మీద కేసులు పెట్టారు. ఆ కేసులు 7-8 సంవత్సరాలు నడిచినాయి నా మీద. ఆ పుస్తకాలు కూడా తీసుకొస్తాను నేను. అలాగే క్రీస్తుకు సంబంధించి క్రీస్తు భారతదేశం వచ్చాడు అనే ఒక అభిప్రాయం ఉన్నది. కాశ్మీర్ లో సమాధి ఉంది, మీకు తెలుసలేదు? క్రీస్తు యొక్క వారసులం మేమని చెప్పుకునే వాళ్ళు. క్రీస్తు సమాధం చెప్పేది ఆయన కాలి గుర్తులతో సహా అక్కడ యూజ్ ఆసఫ్ అంటారు. శ్రీనగర్ లోనే ఆయన సమాధి. దాని మీద నేను విజయవిహారంలో పెద్ద స్టోరీ చేశాను. క్రిస్టియన్స్ అంతా తీవ్రమైన ఆగ్రహంలో ఉంది. క్రీస్తు వేరు, క్రైస్తవం వేరు అని, క్రీస్తు బోధనలు వేరు, క్రైస్తవం దానికి ఆపోజిట్ చూపిస్తుంది అని డైరెక్షన్ లో కూడా నేను దాంట్లో రకరకాల ఒక విశ్లేషణ రాయడం. ఇట్లా మాకు ఏ మతోన్మాదాలతోటి ఏ రకమైనటువంటి చుట్టరకం లేదు. అందరికీ శత్రువులు, యథార్థవాది, లోక విరోధి అంటారు కదా. నేను హిందూని, హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థకి నేను ప్రధాన కార్యదర్శి. నేను నిలబడున్నాను. నేనేం చెప్తానంటే RSS హిందూ సంస్థ కాదు, సంఘ పరివారే హిందూ సంస్థలు కావు. మీరు హిందూ విశ్వాసాలకి, హిందూ వాల్యూస్ కి వ్యతిరేకంగా పోతున్నారు కాబట్టి మీరు లౌక్యవాదం పనికిరాదు, సామ్యవాదం పనికిరాదు, లేకపోతే సమానత్వం పనికిరాదు, లేకపోతే హక్కులు పనికిరావు. హిందూ మతాలు అవన్నీ ఉన్నాయండి, అవన్నీ ఉన్నాయని మేము కొట్లాడుతాం. మేము హిందువులం కాదని మా శత్రువులు కూడా మమ్మల్ని ఏమి చేయలేరు. మేము శత్రువులకి లేకపోతే కామెంట్స్ చేసే వాళ్ళకి మన మీద, మీ మీద, నా మీద ఎవరు జైలులాగా కటకటాలు పెట్టి మాట్లాడిన వాళ్ళందరికీ మీ మీద కూడా కటకటాలు పెట్టారు. రకరకాల పండితులు పెడుతున్నారు. ఆవుని చంపేమన్నా అన్నట్టుగా చెప్తున్నారు. ఆవుని చంపేమని మేము ఎక్కడ చెప్పలేదు. ఆవు మీద ఒక పాలసీ తీసుకోండి అని చెప్పాం. ఆవుని ఆల్రెడీ చంపుతున్నారు, ఎద్దును ఆల్రెడీ చంపుతున్నారు. చాలా రాష్ట్రాలు అది ఓపెన్ గా ఉంది, కొన్ని రాష్ట్రాల్లో సగం సగం ఉంది. ఓ నేషనల్ పాలసీ తీసుకోండి, అటాక్స్ చేయకండి. అనవసరంగా అక్లాంటి వాళ్ళ మీద, లేకపోతే మొన్న హైదరాబాద్ లో జరిగినటువంటి DCMలు కాలబెట్టడం అలాంటి దుర్మార్గమైన తగాదాలు వద్దని మనం చెప్పాను తప్పితే మన ఆవుని చంపమని చెప్పలేదు, చంపొద్దని చెప్పలేదు. పుస్తకాల్లో ఏముంది చదివిపించాను. దానికి అది కూడా తిరుపతి దేవస్థానం నేను ప్రింట్ చేయలేదు, మీరు ప్రింట్ చేయలేదు. టీటన్ వాళ్ళు ప్రింట్ చేశారు, పుస్తకాలను వేశారు. ఆవుని చంపేమని నేను వేయలేదు, మేము జయభారత్ కూడా వేయలేదు. తిరుపతి దేవస్థానం వేదాలకు సంబంధించినటువంటి అనువాదం చెప్పింది, లేకపోతే మనుస్మృతులు ఏం చెప్పారు, వేదాల్లో రకరకాలుగా సావర్కర్ ఏం చెప్పినాడు, సావర్కర్ ఆవులను చంపి సైనికులకు ఆహారం పెట్టాలి, ఇది మనం చర్చించుకుంటాం. దాంట్లో ఉన్నది మనం చెప్పాం, కానీ మనకే సంబంధం. వాళ్ళ కోపం ఉంటే సావర్కర్ మీద రావాలి, వాళ్ళ కోపం ఉంటే టీటీడీ మీద రావాలి, వాళ్ళ కోపం మనం ఎవరెవరిని కోట్ చేస్తాం వాళ్ళ మీద రావాలి, అవి ఎవరైనా సవరించుకోవాలి. కానీ మేము ఉన్నది ఉన్నట్టుగా చదివినిపిస్తే మా మీద కోపం. మేము వ్యతిరేకం, ఆవును కాదు ఏ ప్రాణం చంపినా వ్యతిరేకం, కన్వర్షన్స్ కి వ్యతిరేకం. ఇటువంటి ధోరణులు ఏం లేవు. మీరే చెప్తారు, చెప్పండి. ఇక్కడ హిందూ మతం అంటే మూఢ విశ్వాసాల, హేతువాదమా, లేదంటే ఒక మత ఆచారాలకు సంబంధించి ఇంతకు సావర్కర్ ఏం డిస్కస్ చేశాడు? సావర్కర్ అనగానే హిందూ రాజ్యం తీసుకురావాలి అన్న సావర్కర్ హేతువాదిగా ఉన్నాడా, లేదంటే ఆయన విశ్వాసాలతో ఉన్నాడా? ఆ అంశాన్ని ఒకసారి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం. పరస్పర విరుద్ధమైన విషయాలను అనాలో, లేకపోతే విరుద్ధం కాదేమో కూడా. కొన్ని ఆశ్చర్యకరమైన లక్షణాలు సావర్కర్ దగ్గర కనిపిస్తాయి. ఇప్పుడు గోరక్షకులు మేమని గోలు మీద దాడులు
చేసేటువంటి గ్యాంగ్ అంతా కూడా ఆర్ఎస్ఎస్ ని సావర్కర్ ని వాళ్ళందరినీ దేవుడిగా చూస్తారు. అదే సావర్కర్ ఆవులు చంపనంటే ఎంత షాక్ అయ్యారు. హిందూ మూఢ విశ్వాసాలు, హిందూ మత విశ్వాసాల్లో అర్థం లేనటువంటి హేతుబద్ధమైన విశ్వాసాల మీద ఆయన ఇదే పద్ధతిలో దాడి చేశాడు అని తెలిస్తే మరి చాలా మందికి బాధ కలుగుతుంది. కానీ నేనేమంటానంటే ఆయన ఏం మాట్లాడాడో దాని గురించి మనం చెప్పుకోవడం కరెక్ట్ గా ఉంటుంది. అంచేత కొన్ని విషయాలు నేను ఇక్కడ చెప్పాలని అనుకుంటున్నాను. ఉదాహరణకి ప్రతి హిందూ తులసి పూజ చేస్తాడు, తులసి మొక్క, రావి చెట్టు పూజ చేస్తాడు, నవగ్రహ పూజ చేస్తాడు. తప్పేంటండి వాళ్ళ ఇష్టం అంటే తప్పనట్లేదు, మీరు తప్పనట్లేదు. సావర్కర్ అన్నట్టు సావర్కర్ ఏమంటాడంటే గ్రహాలు అనేటువంటివి అవి జీవం లేని పదార్థాలు. మీరు చంద్రుడు, శని, సూర్యుడు, శుక్రుడు, శని గుళ్ళు కూడా ఉన్నాయి కదండి శని శంకరాపూర్ లో. అన్ని చోట్ల కూడా ప్రతి ఆలయంలో నవగ్రహ పూజ జరుగుతుంది కదా. నవగ్రహాలు మనకు దోషాలు తగ్గిస్తాయని కదా వాళ్ళు చెప్పేది. ఆయన ఏమన్నా అంటే ఇవి జడ పదార్థాలు. మీరు విగ్రహం పెట్టారు, పూజ చేస్తాను, సూర్యుడికి తెలియదు, చంద్రుడికి తెలియదు, శనికి తెలియదు, ఎవరికి తెలియదు. వాళ్ళు మీకు మంచి చేయడం సాధ్యం కాదు. అవి సజీవమైనవి కాదు, అవి ఆలోచనలు చేయలేవు, అవి నిర్జీవ పదార్థాలు, అవి కేవలం గ్రహాలు. ఇది నా అభిప్రాయం కదా. మళ్ళీ వచ్చి నామే కొట్లాడతాడు. సావర్కర్ ఇట్లా అన్నాడు, మీరు ఆలోచించండి అని చెప్తున్నాడు నేను. సావర్కర్ ఈ విధమైన మాటలు చెప్తున్నాడు. సూర్యచంద్రుడు సజీవమైన మూర్తులు కాదు. ఎండ బాగా వచ్చేస్తుంది అనుకోండి, కాలిపోతాను. అప్పుడు నేను గాయత్రి మంత్రం చదివాను. దాన్ని చూసి అంటే గాయత్రి సవిత్ర మంత్రం అనేది సూర్యుడికి సంబంధించింది కాబట్టి చెప్తున్నాను. అది సావర్కర్ చెప్పిన మాటలు నావి కాదు. మీరు ఎండ వస్తున్నప్పుడు గాయత్రి మంత్రం చదవడం కంటే కొంచెం చెప్పులు వేసుకుని గొడుగేసుకోవడం చీపు, ఈజీగా పని అవుతుంది, మీకు వర్కౌట్ అవుతుంది. కానీ మీ మంత్రం చూసుకుని ఎండ తగ్గించుకుని సూర్యుడు మిమ్మల్ని రక్షించడం సాధ్యం కాదు. అది అసలు ఆయనకి తెలియదు కూడా. మీరు ఆయన అనేటువంటి వ్యక్తి లేడు, ఆయన సజీవ పదార్థం కాదు, అది ఒక కేవలం గ్రహమే, అది మీ మాటలు వినదు అని ఆయన చెప్తున్నాడు. గ్రహణాల్లో ఇది పోనీ ఇవన్నీ కూడా మనం వాళ్ళు పూజ చేస్తే మనకేం నష్టం? నాకైతే నష్టం, సమాజానికి కూడా నష్టమేం లేదు, ఏం తప్పేం లేదు. సూర్యుని దేవుడు అనుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. సావర్కర్ దాని మీద అంత విరుచుపడాల్సిన అవసరం లేదేమో. కానీ గ్రహణాలకు సంబంధించి మాత్రం చాలా మూఢ విశ్వాసాలు. గ్రహణాలు చూడకూడదు, గ్రహణాల టైంలో ఆడవాళ్ళు రాకూడదు. నాస్తికులు కూడా చాలా మంది కార్యక్రమాలు చేస్తుంటారు. మీరు గ్రహణాల టైంలో చూడడం అనేది మీరు తప్పేం లేదు, మీరు చూడండి, తెలుసుకో, చాలా విషయాలు తెలుసుకోండి. తినకూడదు, అన్నం కూడా తినకూడదు, ముట్టుకోకూడదు. సావర్కర్ కూడా దీంట్లో ముందుకు వచ్చి మూఢ విశ్వాసాలు ఇవన్నీ అన్నాడు. ఇది చాలా మూఢ విశ్వాసాలు. ఆ విషయంలో ఆయన హేతువాదుల పక్షాన ఉన్నాడు. సావర్కర్ హేతువాది ఈ విషయంలో, అన్ని విషయాల్లో కాకుండా కొన్ని విషయాల్లో. మతోన్మాది ఒక పక్క, హేతువాది మరొక పక్క. అంటే విశ్వాసి కాకుండా కూడా హేతువాదిగా ఉండి కూడా మతోన్మాది కావచ్చని బహుశా సావర్కర్ గారు నిరూపించినట్టు హిందూ రాష్ట్ర సిద్ధాంతాన్ని చెప్పడం ద్వారా. అది మనం హిందూ రాష్ట్ర సిద్ధాంతం తర్వాత వెళ్దాం. ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. జపాలు చేయడం, హోమాలు చేయడం, శాంతి చేయడం, దీని వల్ల మొత్తం ప్రకృతి మారిపోయింది. యాగం, యజ్ఞాలు చేస్తే పైనుంచి వర్షాలు కురుస్తున్నాయనో లేకపోతే అవన్నీ కూడా జోకులు, అవన్నీ సాధ్యం కాదు అంటాడు సావర్కర్. జపాలు చేస్తే సోమనాథ ఆలయం మీద వాళ్ళు దాడి చేశారు, శత్రువులు వచ్చి గజనీ మహమ్మద్ దాడి చేశాడు. వీళ్ళు జపాలు, హోమాలు చేస్తే రక్షించబడిందా సోమనాథ ఆలయం? రక్షించబడలేదే. ప్రపంచ శాంతి ఎలా వచ్చింది? ప్లేగ్ వచ్చినప్పుడు వ్రతాలు, జపాలు, మొక్కులు, అర్చనలు, గొర్రెల్ని, కోళ్ళని బలివ్వడం అమ్మవార్లకి, ఇవన్నీ జరగడం. మరో పక్క ఎందుకు హిందువులు ఎందుకు అనాలి? సావర్కర్ అనలేదు. నమాజులు చేయడం, ప్రార్థనలు చేయడం, ఇవన్నీ పనికిరాలేదు. సైన్స్ యూరోప్ లో వ్యాక్సిన్ కనుక్కున్నారు. వ్యాక్సిన్ వల్ల ప్లేగ్ అంతా కంట్రోల్. నీ మంత్రాల వల్ల కంట్రోల్ అవ్వదు, నీ నమాజుల వల్ల కంట్రోల్ అవ్వలేదు, నీ జపాల వల్ల కంట్రోల్ కాలేదు. వ్యాక్సిన్ కనుక్కున్నా కంట్రోల్ అయింది. వ్యాక్సిన్ కనుక్కుంటే సమస్యలు సాల్వ్ అవుతాయి. మలేరియా తగ్గాలంటే టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది, దండాలు పెట్టుకుంటే తగ్గదు అని నగరాలను శుభ్రం చేస్తున్నారు, ఎలకలను చంపుతున్నారు. ఇవి పనిచేసాయి. వాళ్ళకి ఈ విశ్వాసాలు లేవు. సావర్కర్కి ఏంటంటే ఇవన్నీ యూరోప్ లో సైన్స్ ఎందుకు డెవలప్ అయింది, భారతదేశం ఎందుకు కావట్లేదు, ఈ మూడో విశ్వాసాలు తగ్గాలి కదా అనే ఆవేదన ఉంది. నేనేమంటానంటే సావర్కర్ దేవుడిగా చెప్పే ఆర్ఎస్ఎస్ సైన్స్ ప్రకారం మనం హేతువాదాన్ని ఉండాలనేటువంటి దృష్టిని ఎక్కడ కూడా మాట్లాడలేదు, డెవలప్ చేయలేదు. అంటే ఉన్నదంతా సైన్సే అని కూడా మాట్లాడుతున్నారు కదా. ఉన్నదంతా వేదాల్లో అసలు సైన్స్ మానేసి ఇక్కడ ఉన్న సైన్స్ అది మనం వేరే ఎపిసోడ్ లో మనం మాట్లాడుకోవచ్చు. అది మళ్ళీ విస్తారం అవుతుంది, అయితే మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు. మనం ఇప్పుడు సావర్కర్ దగ్గర ఉన్నాం కాబట్టి కొబ్బరికాయలు కొడుతున్నాం, కొత్త బండి కొంటాం, నిమ్మకాయ కడతాం, ఎగురుగుట తీసుకెళ్తాం. ఇప్పుడు కూడా విద్యార్థులు కూడా ఈ పనులు చేస్తారు, కొబ్బరికాయలు కొడతారు. ఈ వీటన్నింటినీ కూడా ఆయన ఎక్కిరిచ్చి కొబ్బరికాయ కొట్టి మంత్రం చదివిన తర్వాత పడవలు నడుపుతుంటే ఓ చిల్లి పడితే దాని గీత గాని, ఖురాన్ గాని, ఆయతులు చదివినా, వాక్యాలు చదివినా, లేకపోతే మంత్రాలు చదివినా, జపాలు చేసినా అవి ఏవి కాపాడలేదు. ఆ చిల్లి ఎలా వచ్చిందో దానికి అర్జెంట్ గా వెళ్ళి మళ్ళీ దాన్ని సొల్యూషన్ చేసుకోవాల్సిందే. చిల్లి పడుతుంది, సొల్యూషన్ చేస్తున్నావు, కానీ ఇవి పని చేయట్లేదు, కానీ వీటిని నమ్ముతున్నాం, వాటికి మాత్రం కొడుతూనే ఉంటాం కొబ్బరికాయ. ఈ పిచ్చి అంతా ఎందుకు అని అడుగుతాడు ఆయన. అంతేకాకుండా ఇంజనీర్లు, సైంటిస్టులు కష్టపడి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి ఓడలు తయారు, అవి సముద్ర గర్భం లోపలికి సబ్మరైన్ రూపంలో వెళ్ళిపోతున్నాయి. పెద్ద పెద్ద ఓడలు సముద్రంలో తేలుతూ వెళ్తున్నాయి. వీటికి జపాలు, శాంతులు లేదు, ఎవరు చేయలేదు, ముహూర్తాలు లేవు. మీరు వాస్తు చూసి ముహూర్తాలు చేసి
చేసి బ్రహ్మాండమైన బిల్డింగ్లు కడితే అవన్నీ కూలిపోయిన పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుంది. కానీ ఈ వాస్తులు లేకుండా, ఏ రకమైన వ్యవహారం లేకుండా, ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టిన బిల్డింగ్స్, బ్రిడ్జెస్ అవన్నీ బెటర్ గా ఉన్నాయి. వాళ్ళు ఇంకా అక్కడ యూరోప్ లో ఉన్నటువంటివి వాళ్ళ ఆకాశంలో విమానాలు ఎగరేసుకుని వెళ్ళగలిగారు. మనం జపాలు చేస్తూ ఉండిపోయాం. ఈ పిచ్చి అంతా వేరు. వాడి విమానం ఎగరేసిన తర్వాత మా దాంట్లో ఉంది చెప్పడం కాదు, వాడి దాంట్లో ఏమేమి ఉన్నాయి ఇంకా రాలేదు, అవి ఏమున్నాయి ఇప్పుడు బెటర్ గా చెప్పి మనం క్లెయిమ్ చేసుకుంటే బాగుంటుంది. అవి చెప్పట్లేదు, వచ్చిన తర్వాత మాదే అంటారు, వచ్చిన తర్వాత దీంట్లోనే ఉంది అంటారు. వచ్చిన తర్వాత చెప్పడానికి రాకముందు చెప్తే బాగుంటుంది కదా అని ఎక్కిరిచేవాళ్ళు ఉన్నారు. నేను వేదం చదువుకున్నాను, నాకు అవి కనిపించలేదు దాంట్లో, నా దృష్టిలోపం కావచ్చు. అలాగే మీరు ఎప్పుడైనా మా బృందావనం వెళ్తే, నేను వెళ్ళాను యూపీలో, అది గోవర్ధనగిరి కొండ చుట్టూ కూడా పాకుతుంటారు రోడ్డు మీద. ఇది పేపర్లు వేసుకుని, అట్టలు వేసుకుని, దాని మీద కొంచెం పాకి కొంచెం పాకి. ఆ కొండ ఏమి చిన్న కొండ గుట్ట కాదు, మనం అనుకుంటా కృష్ణుడు ఎత్తాడు కాబట్టి చిన్నగా ఉంటుంది. అదేదో పరుబండలా చాలా కిలోమీటర్ల దూరం కైవారం ఉంటుంది. చుట్టూ తిరగాలంటే అది ఈజీ ఏం కాదు. అంత దూరం కూడా తిరుగుతారు. చాలా రకరకాల ఊళ్ళు వస్తాయి, రకరకాల నగరాలు వస్తాయి. వాటన్నింటి కూడా జనం ఈ కొండ పాగుతారు, దండాలు పెడతారు, దొల్లుతారు. ఇవన్నీ కూడా ఆయన ఎక్కిస్తాడు. ఇది హరిద్వార్ దాకా పొట్టమే పాకడం ఎందుకు అని చెప్తాడు. ఒక సాధువు ఒక పిండిని కాగితమే పెట్టి దాని మీద రాముడు పేరు రాసి అలాంటి 11 లక్షల కాగితాలని నాసిక్ నదిలో వదిలిపెట్టాడు ఆ రోజుల్లో. సావర్కర్ ఒక పిండిని తీసుకున్నాడు, పేపర్ పెట్టాడు, శ్రీరామ అని రాశాడు, దాన్ని నదిలో వదిలిపెట్టాడు. 11 లక్షల కాగితాలు వదిలిపెట్టాడు. అది చూసి ఆయన తిట్టాడు సావర్కర్. ఆ పిండితో రొట్టెలు చేసి పేదవాళ్ళకి పెట్టవచ్చు కదా, ఆహారాన్ని వృధా చేస్తున్నావు కదా, నీకు పిచ్చా, 11 లక్షల టాబ్లెట్ ఉధృతంగా ఉన్న ఏరియాస్ లో పోయి పంచు, మలేరియాకి జనం చచ్చిపోకుండా ఉంటారు, ఈ పిల్ల ఎందుకు అని ఆయన చెప్పడం అనేది జరిగింది. గుడులు ఆయన ఇంకా కామెడీగా ఏం చెప్పంటే, గుళ్ళు చుట్టూ 100 ప్రదక్షిణలు, 1000 ప్రదక్షిణలు, గిరి ప్రదక్షిణలు, ఆ ప్రదక్షిణలు అని తిరిగేది. 107 ప్రదక్షిణలు బాగా దగ్గర వేస్తారు. మళ్ళీ మనం చెప్తున్నాం, ఇది భక్తులు అని చెప్పట్లేదు, మన అభిప్రాయం కాదు, నాది కాదు, సావర్కర్ అభిప్రాయం. సావర్కర్ ఏమంటే ఈ భక్తులంతా కూడా గానుగకి తాడు కట్టుకుని ఆ గానుగ చుట్టూ తిరిగితే, వీళ్ళు తిరిగిన టైంలో కొంచెం నూనె ఆడుతుంది, ఏదైనా పనికొచ్చే పని జరుగుతుంది, తిరుగుతున్నాడు ఎలాగా, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడుగా. ఇప్పుడు గానుగ ఆడిస్తే నేను తీయచ్చు, దానివల్ల ఎవరికైనా ఉపయోగం పడుతుంది. అలా కాకుండా మీరు భజనలు చేసుకుంటే అవసరమైతే మహర్ల కాలనీకి వెళ్ళండి. మంచి మాటలు చెప్పాడు. కులం మీద కూడా మనం వేరే మాట్లాడుకుందాం. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పబ్లిక్ తో మాట్లాడి వాళ్ళని కలుపుకుని ప్రయత్నం చేయకుండా, మీరు ఎక్కడో దేశంలో అంతా రౌండ్ తిరిగి ముక్తి చేయాలంటే ఎలా వస్తుంది అని అడుగుతాడు ఆయన. బ్రాహ్మణులకి దానాలు చేయాలి. సావర్కర్ మనం ఈ విషయంలో అప్రిషియేట్ చేయాలని, సావర్కర్ ఇస్ బ్రాహ్మణ్, చిత్పవన్ బ్రాహ్మణ్. ఆయన సావర్కర్లు చెప్తున్నాడు బ్రాహ్మణులకు దానాలు చేయాలి, బ్రాహ్మణులకి శాంతి సందర్భంగా దక్షిణ ఇవ్వాలి. ఇవన్నీ బ్రాహ్మణే రాసుకున్నారు, వేరే వాడు బ్రాహ్మణే రాసుకున్నారు, బ్రాహ్మణే అడ్వాంటేజ్ పొందుతున్నారు. ఇది రాసుకున్నారు, ఇది చేసుకుంటున్నారు అని బ్రాహ్మిన్స్ మీద కూడా విమర్శ చేయడం. అదే కాకుండా యజ్ఞ కుండాల్లో అలా గతంలో లేని వేవ్ వచ్చిందండి. అందరూ కూడా యజ్ఞాలు చేయించడం, యాగం చేసిన వాళ్ళు నెగ్గలేపారు బాబు. రాజశ్యామల యాగం చేసి నెగ్గుతాం, లేకపోతే మరేదో చేస్తాం అని తంతుల్లో బకెట్ల కొద్దీ నెయ్యిని తీసుకెళ్లి కుండాల్లో, యజ్ఞ కుండాల్లో పోసి తగలబెట్టేస్తాం. దాన్ని సావర్కర్ చాలా భయంకరంగా దాన్ని తప్పు ఇది అని విమర్శ చేయడం అనేది జరిగింది. ఇట్లాంటి విషయాల పట్ల నేను అడిగేది ఏంటంటే, ఈ సావర్కర్ చెప్పినటువంటి దుర్మార్గమైన హిందుత్వ సిద్ధాంతాన్ని, హిందూ రాష్ట్ర సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకుంటూ, సావర్కర్ మీకు దేవుడు కదా, సావర్కర్ పుట్టినరోజునే మీరు పార్లమెంట్ తెరిచారు కదా, ఏం కొంచెం విజ్ఞానపూరితమైన ఆయన చెప్పిన విషయాలను ప్రచారం చేయకూడదు? దానికి బదులు ఆయన అక్కడ కూర్చుని వినాయకుడికి సర్జరీ జరిగింది, ఏది వినాయకుడు తలకి ఆ రోజే మేము మొట్టమొదటిసారి ఆపరేషన్లు చేసాము. ఈ పిచ్చి మాటలని పురాణాల మీద ఆయన ఏమన్నాడు తెలిస్తే గుండె పగిలిపోతుంది ఎవరికైనా. ఏమన్నా అంటే జుట్కా ఐసా పులిందా, అబద్ధాల కుప్పలు తెప్పలు పురాణాలు అన్నాడు. జుట్కా ఐసా పులిందా, జుట్ అబద్ధాల కుప్పలు, ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు దాన్ని పట్టుకుని ఇదంతా కూడా గణేష్ కి ఆపరేషన్ జరిగిపోయిందని మన స్వయాన మన మంత్రులు, ఆఖరికి మన ప్రధానమంత్రి గారు సైన్స్ వేదిక మీద ఇది నేను సావర్కర్ ని కనీసం ఏ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలి, మీరు తీసుకోవట్లేదా? ఆ విషయంలో తీసుకోవచ్చు కదా. సావర్కర్ అట్లా చెప్పడలేదే. సావర్కర్ ఏం చెప్పాడంటే, ఆ నదుల కారాతలు, నది ఇప్పుడు అన్ని చోట్ల కూడా నది తిప్పడం చూపించడం, చైనా వాళ్ళు వస్తే వాళ్ళకి కూడా బయట ప్రదేశాల ప్రతినిధులు కూడా తీసుకొచ్చి సరయు నది హారతిని చూపిస్తున్నారు, లేకపోతే పుష్కరాల హారతిని చూపిస్తున్నారు. ఒక విశ్వాసం దాకా నేను కూడా వాటిని ఏమి ప్రత్యేకంగా తప్పుపట్టి ఏమి చేసే ఉద్దేశం లేదు. కానీ హేతు విజ్ఞాన దృష్టి రీత్యా, హేతు విజ్ఞాన దృష్టి మతానికి ఏమాత్రం, ఎందుకంటే ఇలా చెప్పిన వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు, మనకి పురాణాల్లోనూ, మన వేదాల్లోనూ, మన ఉపనిషత్తుల్లో కూడా ఇలా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. ప్రశ్న పేరు మీద మనకు ఉపనిషత్తే ఉంది. ప్రశ్న భారతదేశంలో అంతర్భాగం. అలాగే స్వామి వివేకానందుడు చెప్పాడు, దేవుడు అనేవాడు ఉంటే అది సైన్స్ ప్రకారం రుజువు కావాల్సిందే, సైన్స్ సూత్రాల ప్రకారం. సైన్స్ సూత్రాలను దానిలో చేస్తాము మొత్తానికి అని అడిగేవాళ్ళు ఉంటారు.
అప్లై చేయకపోతే అది నిలబడదు అంటే నిలబడినటువంటి మతం అక్కర్లేదు, ఒక్క క్షణం అక్కర్లేదు, పోవాల్సిందే అంటే ఎవరు? వివేకానంద. అంటే సైన్స్ కి మతంతో అంత వైరుధ్యం ఉండడం అనేది కూడా సమస్య కాదు. ఇట్లాంటి వరుసలో వివేకానందుడి స్థాయి కాకపోయినా హిందుత్వవాదం అనేది ఉండాలని చెప్పిన వాళ్ళలో ఉన్నాడు. నేనంటాను ఆయన హిందుత్వ సిద్ధాంతం దరిద్ర సిద్ధాంతం, ప్రపంచాన్ని అశాంతిలో పెట్టింది, దాన్ని వదిలిపెట్టండి. ఆయన చెప్పిన హేతువాదాన్ని మీరు అమలు చేయండి. ఊరికి ఈ పిచ్చి పిచ్చి ప్రచారం చేసి ఆ రోజే జరిగిపోయింది, ఆ రోజే బ్రిడ్జ్ కట్టాము, ఆ రోజే ఇచ్చేసాం అనే మాటలు కాకుండా కొంచెం విమానం ఆ రోజే ఎగిరిపోయింది, పుష్పక విమానం నిజంగా ఉంది, ఇదంతా జూట్ కబులిందని చెప్తున్నాడు ఆయన. అలాగే ఆయన చెప్పినటువంటి ఈ విషయాలను తీసుకుని అతి హేతువాదాన్ని కూడా ఆయన అంగీకరించలేదు. అతి హేతువాదం అంటే ఈ హేతువాదులు కొంత విగ్రహాలను పగలగొట్టడానికి ప్రయత్నం చేయడం, తిట్టడానికి ప్రయత్నం, ఈ రకమైన దోషాలను కరెక్ట్ కాదని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఇట్లాంటి హాస్యాస్పదమైనటువంటి విషయాల పట్ల సావర్కర్ చెప్పినటువంటి విషయాల్ని ఇవాళ పాలకులు ప్రచారంలో పెట్టాలని, మతంలో వాళ్ళు కూడా తగ్గించుకుని ప్రధానితో సహా కొంచెం మోతాదించుకుని, కొంచెం విజ్ఞాన దృష్టి, సైంటిఫిక్ టెంపర్ నెహ్రూ గారు మాటది, సైంటిఫిక్ టెంపర్ ని పెంచి ఈ మూఢ విశ్వాసాలను తగ్గించుకోవాలి మనం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తంగా సావర్కర్ సంబంధించి హేతువాద అంశాలని, మతంలో ఉన్న అంశాలని ఏమేమి చెప్పారనేది సావర్కర్ ని కోట్ చేస్తూ మీరు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కొన్ని విషయాలు చూస్తే కనుక ఇప్పుడు ఉన్నటువంటి సంఘ పరివార శక్తులు మూఢ విశ్వాసాలని పెంచడంలో కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తున్నారు. అంటే ఒక 20 ఏళ్ల క్రితం గణేష్ విగ్రహం పాలు తాగిందనే విషయం మీద దేశవ్యాప్తంగా ప్రచారం చేసింది. అవును, ఇంకా చూసుకోండి ఇంకేమి లేదు అని చెప్పి ప్రచారం చేసింది. ఆఖరికి ఆయన ఎవడో రామర్ పిళ్ళ పెట్రోల్ తయారు చేశాడని, నేను నీళ్ల నుంచే దేని నుంచి తయారు చేశాడని, నీళ్ల నుంచి పెట్రోల్ తయారు చేశాడని, దాంతో నడిపేశాడని అబద్ధాలు ప్రచారం చేయించింది. ఇలాంటి ప్రచారాలు చేసే బదులు కొంచెం మంచి మాటలన్నా చెప్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. ప్రజలారా విన్నారు కదా, ఇదే అంశాలపైన సావర్కర్ ఏం చెప్పాడు హేతువాద అంశాలపైన అని సావర్కర్ చెప్పిన మాటల నుంచి రమణమూర్తి గారు కోట్ చేశారు. మరి ఆ అంశాలపైన మీ కామెంట్ కూడా రాయండి. ముఖ్యంగా క్రిస్టియన్ ఫండెడ్ ఇది అన్నారు కదా, మీరు తప్పకుండా ఆర్ఎస్ఎస్ మిత్రులు తప్పకుండా మీరు ఆలోచించండి, ఒకసారి చదవండి. ఆర్ఎస్ఎస్ లో ఉన్న సావర్కర్ రాసిన అంశాలను కూడా చదవండి, అన్ని అంశాలను చదివి తప్పకుండా విమర్శించండి. విమర్శను ఆహ్వానిస్తాము, తప్పేం లేదు. ఎవరైనా మీరు కూడా ఈ వేదికకు రావాలంటే తప్పకుండా రండి. డే 1 నుంచి అడుగుతున్నాం. 16 ఎపిసోడ్లు అయిపోయినాయి, 17వ ఎపిసోడ్ ఇది. తప్పకుండా ఎవరు వచ్చి మీరు కౌంటర్ చేస్తున్నా కానీ T10 సనాతన స్పెక్ట్రమ్ ఇన్వైట్ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి.